హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఆరోగ్యం ఎక్కడుంది శరీరంలో అని వెతుక్కుంటే ఖచ్చితంగా ఎముకల్లో ఉంది అని చెప్పుకోవచ్చు. బికాజ్ మోకాళ్ళ సమస్యలు, జాయింట్ పెయిన్స్ లేకుండా ఒక 30-40 సంవత్సరాల జీవితం దాటి ఆరోగ్యకరమైన జీవితం ఉంటే అదే 10,000 అని అనుకుంటాం ఈ రోజుల్లో మనం. అలాంటిది దాదాపు 30-35 సంవత్సరాల క్రితమే ఆర్థోపెడిక్ సర్జరీలో నిష్ణాతులయ్యి నైపుణ్యం సాధించి ఇప్పటికీ ఈ గత 3-3.5 దశాబ్దాలలో 1,00,000కి పైగా ఆల్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్, ఆర్థోపెడిక్ సర్జరీస్ చేయడంతో పాటు జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీకి ఎవరు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే డాక్టర్ కేజే రెడ్డి అని ముక్త కంఠంతో అందరూ అంగీకరిస్తారు. ఆయన మంచి మాట, మృదు స్వభావం, అన్నిటికంటే ఎక్కువ భరోసా ఇచ్చే తీరుతోటి ఇవాళ సక్సెస్ఫుల్ సర్జన్గా మాత్రమే కాకుండా ఎన్నో లక్షల మందికి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు. లెజెండ్ ఆఫ్ ఆర్థోపెడిక్ సర్జరీ డాక్టర్ కేజే రెడ్డి గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు సుమన్ టీవీ సార్. నమస్కారం సార్. నమస్తే సార్, యువర్ అ లెజెండ్ ఇన్ ఆర్థోపెడిక్ సర్జరీ. ఎవ్రీ సర్జరీ కొత్తగా అనిపించుంటుంది మీకు చేసేటప్పుడు. ఎలా ఉంది మీ ప్రయాణం, ఎలా కొనసాగింది, అసలు మీరు ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారమ్మా. ఎందుకంటే ఏది సక్సెస్ ఆఫ్ ఎనీ డాక్టర్ ఆర్ మై సెల్ఫ్, ఐ చూస్ దిస్ ప్రొఫెషన్ బై మై చాయిస్ అండ్ ఐ ఎంజాయ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ మై వర్క్. నేను నైట్ పడుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి పడుకొని వర్క్కి ఎప్పుడు వెళ్ళాలి అని వెయిట్ చేస్తూ ఉంటాను. బికాస్ ఐ ఎంజాయ్ వర్క్, ఐ ఎంజాయ్ సీయింగ్ పేషెంట్స్, ఐ ఎంజాయ్ ఆపరేటింగ్. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే యూ డోంట్ గెట్ టైర్డ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ యూ ఫర్గెట్ లంచ్. నా సెక్రటరీ 4-5 సార్లు రిమైండ్ చేస్తూ ఉంటుంది, సార్ లంచ్ చేసుకోండి. సో ది సీక్రెట్ ఆఫ్ నాట్ ఓన్లీ మీ, ఎనీబడీస్, యాజ్ లాంగ్ యాజ్ యూ ఎంజాయ్ యువర్ వర్క్, దట్స్ అ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. సో అక్కడి నుంచి సార్, బట్ ఆర్థోపెడిక్ సర్జరీలో అప్పట్లో పరిస్థితులు ఎట్లా ఉండేవి 30 years బ్యాక్ ఫర్ యూ టు చూస్ దిస్ స్పెషాలిటీ సార్? నా జర్నీ కొంతవరకు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో స్టార్ట్ అయింది, బిగినింగ్ ఆఫ్ ఆర్థోపెడిక్స్. అండ్ ఉస్మానియా నుంచి పీజీఐ చండీగఢ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్, దెన్ లండన్, దెన్ బ్యాక్ టు అపోలో. అంటే దేర్ ఇస్ వరల్డ్ ఆఫ్ చేంజెస్. అప్పటికి ఇప్పటికీ ఆర్థోపెడిక్స్ అసలుకు మేము ఇమాజిన్ చేయలేదు ఆర్థోపెడిక్స్ ఈ విధంగా మారిపోతుంది. ఇటువంటి మోడర్న్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉంటున్నాయి. కొన్ని డిసీజెస్కు ఆ రోజుల్లో దేర్ ఈజ్ నో క్యూర్, కానీ ఇప్పుడు కంప్లీట్గా నార్మల్గా చేయగలుగుతున్నాము. సో దేర్ ఈస్ వరల్డ్ ఆఫ్ చేంజ్ ఇన్ ది ఆర్థోపెడిక్ మేనేజ్మెంట్ అప్పటికి ఇప్పటికి. అవును, వరల్డ్ ఆఫ్ చేంజ్ సార్. అండ్ కొత్త టెక్నిక్స్ వచ్చేసాయి, రోబోటిక్ సర్జరీస్ వచ్చి ప్రెసిషన్ అండ్ సక్సెస్ రేట్ బాగా పెరిగింది. అప్పట్లో సార్ ఎలా ఉండేవి ఆర్థోపెడిక్ సర్జరీస్? నీ రీప్లేస్మెంట్ అంటేనే చాలా పెద్ద కాంప్లికేషన్. సో ఫ్రమ్ దేర్ వీ మూవ్డ్ అ లాంగ్ వే కదా. నేను అంటే నీ రీప్లేస్మెంట్స్ ఎప్పుడు 70sలో స్టార్ట్ అయ్యాయి. నేను లేట్ 80s 90sలో పీజీఐ చండీగఢ్లో ఉన్నాము. ఇండియాలో వీఆర్ ది అమాంగ్ ఫస్ట్ వన్ టు స్టార్ట్ నీ రీప్లేస్మెంట్స్. ఓహో, వండర్ఫుల్ సార్. సో మా బాస్ నాగి గారు అని, హీ స్టార్టెడ్ నీ రీప్లేస్మెంట్ నార్త్ ఇండియాలో. అండ్ దట్స్ అ బిగినింగ్ ఆఫ్ ఎరా. అప్పటి నుంచి ఇప్పటికీ ఆర్థోపెడిక్స్ కాకుండా నీ రీప్లేస్మెంట్ కూడా దిస్ అ బిగ్ చేంజ్. మేము అప్పుడు చేసిన నీ రీప్లేస్మెంట్కు 3.5 hours పట్టేది ఒక్క ఆపరేషన్కు. ఇప్పుడు అదే 30 minutesలో చేయగలుగుతున్నాం. బికాస్ ఆఫ్ టెక్నాలజీ, అఫ్ కోర్స్ ఎక్స్పీరియన్స్. టెక్నాలజీ అంటే ఈ చేసే టెక్నాలజీ సపోర్ట్ అలా ఉంది. అరగంటలో మీరు మోకాళ్ళు తీసేసి కొత్త మోకాళ్ళు పెట్టేసి కొత్త జీవితం ఇచ్చేస్తారనమాట. అవును. మీరు ఇంకొకటి అన్నారు, అంటే ఉస్మానియాలో చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్స్ ఉండేటి, అందరిని బెడ్ మీద పడుకోబెట్టేవాళ్ళం, ప్లాస్టర్స్ వేసి ట్రాక్షన్స్ వేసి పడుకోబెట్టేవాళ్ళము. అది అప్పుడు వే ఆఫ్ థింకింగ్. ఈరోజు రేపుల్లో ఎలా అంటే ఎవరికైతే ఫ్రాక్చర్స్, బోన్స్ పెరిగావో, మెయిన్ ఎయిమ్ ఈస్ ఎంత తొందరగా వాళ్ళని మళ్ళీ నడిపించగలుగుతాము. స్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్కి ఏంటంటే బెడ్ రెస్ట్ అనేది లైక్ ఎ పనిష్మెంట్. మెజారిటీ విల్ డై వాళ్ళని బెడ్ మీద పెడితే, ఎందుకంటే కాంప్లికేషన్స్ వస్తాయి, బెడ్ సోర్స్ వస్తాయి, వీనస్ థ్రంబోసిస్ అంటాము, చెస్ట్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అదేవిధంగా యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తున్నాయి. దీస్ ఆర్ ది 4 major కాంప్లికేషన్స్ బెడ్ రెస్ట్ వల్ల, స్పెషల్లీ ఇన్ ఎల్డర్లీ పీపుల్. సో ఇవన్నీ లేకుండా ప్రివెంట్ చేయాలంటే తొందరగా ఆపరేట్ చేసి నడిపించడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందుకే నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంత ఆవశ్యకత ఉంది దానికి. అవును. ఈ పాయింట్ అసలు తెలియదు సార్, చాలా కొత్త పాయింట్ చెప్పారు మీరు. అండ్ ఎనీ హిప్ ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ హిప్ ఫ్రాక్చర్స్ ఉండి ఏమవుతుంది, పేషెంట్ అన్ఫిట్ అంటారు, హై రిస్క్ అంటారు. కానీ రిస్క్ ఆఫ్ నాట్ ఆపరేటింగ్ ఈజ్ వెరీ హై. అన్లెస్ ఒకవేళ పేషెంట్ డెత్ పైన
టేబుల్ పైన డెత్ అవుతుందంటే వి వోంట్ ఆపరేట్. బట్ ఎంత రిస్క్ ఉన్నా ఆపరేషన్ చేయకపోవడమే పెద్ద రిస్క్ వాళ్ళకి. ఇది గ్రహించాలి, చాలా మంది పోస్ట్పోన్ చేసుకుంటూ వెళుతున్న వాళ్ళకి, ప్రేక్షకులకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. డాక్టర్ కేజే రెడ్డి గారు, మీరు అపారంగా ఐ థింక్ ఈ 33 సంవత్సరాల్లో 1,00,000 కేసెస్లో మీ మోస్ట్ క్రిటికల్ కాంప్లికేటెడ్ కేసు మీరు చాలా తృప్తి పడింది, గర్వపడింది ఏంటి సార్? అంటే దేర్ ఆర్ మెనీ కేసెస్ విచ్ ఛాలెంజింగ్ ఉంటాయి. అయిన తర్వాత ఎలా ఉంటుందంటే వి విల్ బి వెరీ సాటిస్ఫైడ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అబౌట్ దిస్ ఈజ్ అబౌట్ ఎంత 7-8 years బ్యాక్ ఒక ఫ్యామిలీ, హస్బెండ్ అండ్ వైఫ్, ఇండియన్సే సెటిల్డ్ ఇన్ అమెరికా. దే ఆర్ అమెరికన్ సిటిజన్స్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ అమెరికా. ఏదో కాకినాడలో పెళ్లి కొరకని వచ్చారు. హైదరాబాద్కు ఫ్లైట్లో వచ్చి సూట్ కేసులన్నీ తీసుకొని ట్రైన్లో ఎక్కి కాకినాడకు వెళ్ళారు. సో చూస్తూ ఉన్నారు స్టేషన్, కాకినాడ స్టేషన్ కొరకు. ట్రైన్ ఆగిపోయింది. సో ఎవరో అన్నారంటే కాకినాడ వచ్చేసింది అంటే లాస్ట్ స్టేషన్ అని. దాన్ని దిగడం మొదలుపెట్టారు. కానీ అది స్టేషన్ కంటే ముందే ఆగింది ట్రైన్, కొంచెం ముందు ఆగింది. వీళ్ళందరూ సూట్ కేసులు బయట పెట్టారు, వాళ్ళ పీపుల్ దిగారు. ఆమె అబౌట్ టు గెట్ డౌన్, దిగే ముందు డోర్ ఉంటుంది కదా, డోర్ ముందు దిగుతున్నప్పుడు ట్రైన్ కదిలింది. కదిలే వరకు షీ ఫెల్ ఆన్ టు ద ట్రాక్. దేవుడా. అండ్ ఆమెకి చేయి కట్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ బోన్ ఇన్ ద బాడీ బ్రోకెన్. బోత్ హిప్ జాయింట్స్, బోత్ లెగ్స్, అదర్ షోల్డరు, హ్యాండ్స్. లక్కీలీ అంటే నో హెడ్ ఇంజురీ, అదే అనుకుంటున్నాను సార్, నో స్పైన్ ఇంజురీ. అండ్ కాకినాడలో అంటే రైలు ఆవిడ నుంచి వెళ్ళిపోయిందా సార్? ఆమె పార్ట్స్ నుంచి వెళ్ళిపోయింది, ఒక సైడ్ లెగ్, ఒక సైడ్ దాని నుంచి. అండ్ క్రష్డ్ బిట్వీన్ ద అది ఉంటుంది ట్రాక్ అండ్ దట్ వాల్, ట్రైన్ వాల్, బిట్వీన్ ట్రైన్ అండ్ వాల్ క్రష్ అయిపోయింది. సో మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. అండ్ ఎలా అయిందంటే హస్బెండ్ చెప్తూ ఉంటాడు, సార్ సాడెస్ట్ పార్ట్, ఆ స్టేషన్లో 30 minutes వెయిట్ చేశాము ఫస్ట్ ప్రైమరీ హెల్ప్ కొరకు. ఎవరు లేరు, అంటే ఎర్లీ మార్నింగ్ 4-5 అవుతుందంటే ఎవరు లేరు. అక్కడ నుంచి హెల్ప్ వచ్చే వరకు నియర్లీ 30-40 minutes అయింది. అక్కడ లోకల్ అపోలో హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ నుంచి నాకు సర్జన్ ఫోన్ చేశారు, మేము ఆల్రెడీ ఈమెను ఇంట్యూబేట్ చేసి వెంటిలేటర్ మీద ఉంది, వీ వాంట్ టు ఫ్లై హర్ టు హైదరాబాద్. సో ఎయిర్ అంబులెన్స్లో ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దెన్ అంటే వీ థాట్ ప్రాబబ్లీ చెప్పాము, రిస్క్ ఆఫ్ డెత్ ఈస్ వెరీ హై, ప్రాబబ్లీ బతకడానికి ఛాన్సెస్. కాన్షియస్గా ఉందా సార్ అప్పుడు ఆవిడ? ఆమె ఇంట్యూబేటెడ్ అంటే వెంటిలేటర్ మీద ఉన్నారు, మొబైల్ వెంటిలేటర్ మీద తీసుకొచ్చారు. కానీ షీ ఈజ్ రెస్పాండింగ్, అంటే ఉంది, లైఫ్ ఈజ్ దేర్. సో చెప్పాము, ఎక్స్ప్లెయిన్ చేశాము, నీ ఇంజరీస్ ఉన్నాయి, ప్రాబబ్లీ రిస్క్ ఈజ్ వెరీ హై అని. సో షీ స్పెంట్ నియర్లీ 40 days ఇన్ ICU. I did about maybe 12 surgeries on her. 12 surgeries in different లెవెల్లో. అంటే ఒక చెయ్యి కట్ అయిపోయింది, 2 హిప్ రీప్లేస్మెంట్ చేశాము, ముందు పెల్విస్ బోన్ ఫిక్స్ చేసి షోల్డర్ ఆపరేషన్ అయింది, లెగ్స్ ఆపరేషన్ అయింది, ఫీమర్ ఆపరేషన్ అయింది. అన్నీ ఒక్కొక్కటి ఆవిడ కోలుకుంటున్నారు, ఒకదాని తర్వాత ఒకటి. అంటే కొన్ని ఇనీషియల్ స్టేజెస్లో ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ ఆపరేషన్ చేశాము. స్టెబిలైజ్ అయిన తర్వాత ఫస్ట్ డే మేబీ 4 ఆపరేషన్ చేశాము. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, ఓవర్ నెక్స్ట్ 3 monthsలో ఇవన్నీ సర్జరీ చేశాము. And made her to walk. Wow. That was the moment in our life. I must see. I think entire ఇక్కడ బ్రదర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆవిడ ఉన్నారా సార్ ఇప్పుడు? యూ డోంట్ బిలీవ్ ఇట్. అంటే 6 months బ్యాక్ ఒక వీడియో పంపించింది నాకు, ఆర్టిఫిషియల్ లింబ్ పెట్టుకున్నది. అకాంటి మంచి శారీ కట్టుకొని ఆర్టిఫిషియల్ లింబ్ గార్డెనింగ్ చేస్తూ వీడియో పంపించింది. ఐ కుంట్ రికగ్నైజ్ హర్. షీ ఈజ్ హ్యావింగ్, ఇది చెప్తుంది, బై ఆల్ యువర్ ఎఫర్ట్స్, ఆల్ టీమ్ వర్క్ ఎఫర్ట్స్, ఐఎమ్ హ్యావింగ్ ఎ నార్మల్ లైఫ్. ఎక్కడ ఉంటారు సార్ వారు? న్యూ జెర్సీలో ఉంటారు. వావ్, అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే ఆ విధంగా అంటే నా టీమ్ వర్క్ అంటే కొంతవరకు షీ వాజ్ ఎ స్ట్రాంగ్ లేడీ, వెరీ స్ట్రాంగ్ లేడీ, సర్వైవ్డ్. అండ్ వీ టీమ్ అంటే ఇట్స్ నాట్ వన్ మ్యాన్ వర్క్, ఎంటైర్ టీమ్, బిగ్ టీమ్, అండ్ వీ కుడ్ డూ థింగ్స్ లైక్ దట్. అంటే ఆమె వీడియో పంపించి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇంత చేసినందుకు నాకు లైఫ్ ఇచ్చారు మీరు, అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ అబౌట్. అంటే దట్ కైండ్ ఆఫ్ ఆమె అటువంటి రిజల్ట్ ఎలా అంటే మేక్స్ అస్ వెరీ హ్యాపీ, మేక్స్ అస్ వెరీ మోటివేటెడ్. అసలు వినడానికి సార్ అసలు అద్భుతం, మిరకల్, గాడ్స్ మిరకల్ త్రూ హ్యూమన్ బీయింగ్స్, త్రూ ఏబుల్ సర్జన్స్ లైక్ యూ సార్. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ డాక్టర్ కేజే రెడ్డి గారు. ఇలాంటివి ఎన్ని జరుగుంటాయి మీ కెరియర్లో? అసలు చాలా ఉంటాయి, చాలా ట్రామా కేసెస్ ఎక్కువ, అండ్ ఈవెన్ అదర్ కేసెస్
అసలు వాట్ లవ్లీ జర్నీ సార్, మీకు ఇదే తృప్తి కదా మీకు? చాలా ఉంటుంది అదే. ఎందుకంటే ఎవరు వచ్చి పేషెంట్ వచ్చి నెక్స్ట్ డే కాకుండా ఫాలో అప్కి వచ్చేసి ఈరోజు ఎంతమంది నియర్లీ ఈరోజు షోకు ముందు ఐ సా 72 పేషెంట్స్. సో వచ్చి ఏమంటారు, సార్ మాకు లైఫ్ ఇచ్చారు, మీరే దేవుడు అంటే చాలామంది చెప్తా ఉంటాను, డాక్టర్ని ఎప్పుడు దేవుడు చేయకండి, డాక్టర్ని ఉంచండి, దేవుడు చేస్తే పని చేయరు, డాక్టర్గే రెస్పాన్సిబుల్ పర్సన్, అకౌంటబుల్ పర్సన్గా మీరు ట్రీట్ చేయాలి. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా జాబ్ మేము చేస్తూ ఉన్నాము అండ్ వీ హ్యావ్ టు బి గుడ్ ఎట్ అవర్ జాబ్. రైట్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ ఆరోగ్యంగా 100 ఏళ్ళు లేదు ఎక్కువ కాలం బ్రతకాలంటే మీరు ఫాలో అయ్యే, మీరు ఇంత ఫిట్గా ఉంటారు, ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ అండ్ ఎస్పెషలీ మీరు నిలబడి చేసే పనులు కూడా చాలా ఉంటాయి కాబట్టి హౌ డూ యూ టేక్ కేర్ అండ్ హౌ డస్ వన్ టేక్ కేర్ టు లివ్ 100 years? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు రేపుల్లో చాలా వరకు మెజారిటీ 90-100 ఈజ్ వెరీ కామన్ అయిపోయింది. మన లాంజివిటీ స్పెషల్లీ అర్బన్ పాపులేషన్లో 90 years వెరీ కామన్, 100 years వెరీ కామన్. ఇన్ఫాక్ట్ 40-50 తర్వాత లైఫ్ స్టార్ట్స్. అవును, అబ్సల్యూట్లీ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు మీరు చూసింటారు 60 yearsకు చాలామంది షష్టి పూర్తి చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఎవరు చేసుకుంటలేరు. దే ఆర్ నాట్ డిక్లేరింగ్ దే 60, 80 అంటే 80 ఈజ్ లైక్ 60 అయిపోయింది. అవును సార్. అదేవిధంగా అంటే నేను ఆంధ్రప్రదేశ్ డీజీపీ గ్రాండ్ ఫాదర్కు 103 yearsలో హిప్ రిప్లేస్మెంట్ చేశాను. ఆహా, ఫ్రమ్ నార్త్ ఈస్ట్ అస్సాం నుంచి వస్తారు. 103 years. 103. I don't want to take their names, but 103. I is very happy. సో ఈ రోజులో ఎలా అంటే లాంజివిటీ ఇంక్రీజ్ అయింది. అందుకని వాట్ వీ డూ ఈస్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే ఇట్స్ నాట్ లాంజివిటీ, ఇట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. మనము ఎన్ని రోజులు బతికామని కాదు, ఎంత ఆరోగ్యంగా బతికామని చాలా ఇంపార్టెంట్. చాలామంది అంటే ఎవ్రీ బ్యాచ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కు, పీజీ స్టూడెంట్స్కు నేను మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరిని అడుగుతాను, వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అని. చాలామంది డిఫరెంట్ ఆన్సర్స్ ఇస్తారు. నేను చెప్తాను, యువర్ హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎందుకంటే మన అందరికీ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవ్రీ డే వీ థింక్ అబౌట్ సో మెనీ ప్రాబ్లమ్స్, బట్ వన్స్ యువర్ హెల్త్ ఈజ్ స్పాయిల్డ్, యూ హ్యావ్ ఓన్లీ వన్ ప్రాబ్లమ్, దట్స్ యువర్ హెల్త్. డే అండ్ నైట్ యూ థింక్ అబౌట్ యువర్ హెల్త్, నథింగ్ ఎల్స్. సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎ డాక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ హెల్తీ డాక్టరే హెల్తీగా థింక్ చేయగలుగుతాడు, పేషెంట్ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు, సక్సెస్ఫుల్గా పైకి రాగలుగుతాడు. అందుకని డాక్టర్స్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పేషెంట్ హెల్త్. అవును, అంతే కదా సార్. కానీ దానికంటే మీరు 100 ఏళ్ళు బ్రతకడానికి ఫార్ములా ఏమిటి అంటే, అందరూ ఇప్పుడు నిద్రపోండి సరిగ్గా, స్ట్రెస్ తగ్గించుకోండి, ఫుడ్ తగ్గించుకోండి ఇలా చెప్తున్నారు. మీకేమన్నా ఉందా సార్? దట్స్ ఇంపార్టెంట్. అంటే మన హెల్తీ లైఫ్ కొరకు వీ నీడ్ గుడ్ ఫుడ్, గుడ్ స్లీప్ అండ్ గుడ్ ఎక్సర్సైజ్, 3 things. కానీ ఫుడ్ అనేది మన చేతిలో ఉంటుంది, ఎక్సర్సైజ్ మన చేతిలో ఉంటుంది, స్లీప్ అనేది డిఫికల్ట్ బికాస్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. బట్ ఆన్ ద హోల్ ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ వాళ్ళ హెల్త్ పైన కొంత స్పెండ్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎవ్రీడే మార్నింగ్ అబౌట్ 40 to 50 minutes ఏదర్ జిమ్ చేస్తాను, ఇంట్లోనే జిమ్ ఉంది. అదర్వైజ్ ఐ గో టు గోల్ఫ్ విచ్ విల్ అంటే అబౌట్ 2 to 2.5 hours గోల్ఫ్ ఆడతాను 3 days in a week. ఈవినింగ్ టైం వచ్చి ప్రాబబ్లీ 30-40 minutes అగైన్ ఐ స్పెండ్ ఇన్ ద జిమ్. అది ఎలా అవుతుందంటే కొంతవరకు నాకు దట్స్ ఎ రిలాక్సేషన్. వాట్ ఎవర్ స్ట్రెస్ ఐ గెయిన్ డ్యూరింగ్ డే టైమ్, అవి సాంగ్స్ వింటూ మనము జిమ్ చేసామనుకోండి, ఏదో బైకు ట్రెడ్మిల్ కానీ రోయింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఫోకస్ ఓన్లీ మన బాడీ మీద ఉంటుంది. యూ ఫర్గెట్ రెస్ట్ ఆఫ్ ది డే. ఎందుకంటే మన బ్రెయిన్ ఎలా అంటే నిద్ర ఎందుకు అవసరం ఉందంటే డే అంతా జరిగిందంతా బ్రెయిన్ నైట్ టైంలో ప్రాసెస్ చేసి నల్లిఫై చేయాలి. అవును, లేకపోతే ఆ రిమనెంట్స్ అన్నీ ఎవ్రీడే బిల్డప్ అయి స్ట్రెస్ పెరుగుతుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూ డూ వాట్ ఎవర్ యూ ఎంజాయ్, బట్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ డూ, యూ మస్ట్ డూ. అది ఇవన్నీ పెట్టుకుంటే లాంజివిటీ ఇంక్రీజ్ అవుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. డెఫినెట్లీ పెరుగుతుంది. ఒకప్పుడు డాక్టర్ కేజే రెడ్డి గారు అందరికీ మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ అన్నీ కూడా ఒక ఏజ్ అయ్యాక వచ్చేవి. ఇప్పుడు ఎందుకు బోన్ అండ్ జాయింట్ హెల్త్ ఇంత డిటీరియరేట్ అవుతుంది? ఈజ్ ఇట్ ఓన్లీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, లేదు మనకి కాల్షియం అండ్ న్యాచురల్గా ఫుడ్లో రావాల్సినవి సన్లైట్ అవన్నీ రావట్లేదు అంటారా? వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వై నీ జాయింట్ ఎందుకు తొందరగా కొందరికి పాడవుతుందంటే, మీరు విలేజెస్లో చూసుంటారు,
ఏజ్గా ఉండి యాక్టివ్గా పనిచేస్తారు, బరువులు మోస్తూ ఉంటారు, పొలాలకు వెళ్తూ ఉంటారు విత్ హెల్దీ నీ జాయింట్స్. ఇప్పుడు వేరియస్ రీజన్స్ వల్ల నీ జాయింట్స్ తొందరగా అరిగిపోతున్నాయి. మన లైఫ్ స్టైల్ వన్ ఆఫ్ ది రీజన్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ఐటీ జాబ్స్, ఇంట్లో కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. అవును, అది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అంటే మన నీ జాయింట్ నార్మల్ న్యూట్రిషన్ ఎప్పుడు వస్తుందంటే మూవ్ చేసినప్పుడే వస్తుంది. నీ జాయింట్ గుజ్జుకు రక్త ప్రసరణ ఉండదు. నీ జాయింట్లో ఉండే ఫ్లూయిడ్ వల్లనే న్యూట్రియంట్స్ పంపు చేస్తాయి. అంటే మనం నడిచేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ వేరియేషన్ వల్ల న్యూట్రియంట్స్ గుజ్జులోకి పంప్ అవుతాయి. మనం ఏమి చేయకుండా రెస్ట్ తీసుకున్నాం అనుకోండి, దే ఇస్ నో న్యూట్రిషన్ ఫర్ ద నీ జాయింట్, గుజ్జుకు. అందుకని ఏమవుతుందంటే చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొంచెం అరిగిపోయినాయి మీ జాయింట్స్, మీరు వాకింగ్ చేయకండి, రెస్ట్ తీసుకోండి అంటారు. అది వెరీ బ్యాడ్ అడ్వైస్. ఎందుకంటే నార్మల్ నీ జాయింట్కే గుడ్ న్యూట్రిషన్ అవసరం, మూమెంట్ అవసరము. ఏదైతే కొంచెం డ్యామేజ్ అయిందో మోర్ న్యూట్రిషన్ కావాలంటే మోర్ మూమెంట్ కావాలి. సో ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో వాకింగ్, ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన దానికి ఎందుకు తొందరగా వస్తుందంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనం నడిచేటప్పుడు మసిల్స్ స్ట్రాంగ్ ఉంటేనే మన జాయింట్స్ ప్రొటెక్ట్ అవుతాయి. మీరు చూసుంటారు ఫుట్బాలర్స్ పైనుంచి కిందికి పడతారు వితౌట్ ఇంజరీస్, బికాస్ ఎందుకంటే వాళ్ళు మొత్తం లోడ్ అంతా మసిల్స్ మీద తీసుకుంటారు. అదే పర్సన్స్ అంత నార్మల్ పర్సన్ అంత నుంచి పడ్డారనుకోండి ఎముకలు విరుగుతాయి, బికాస్ లోడ్ అంతా బోన్స్ మీద, జాయింట్స్ మీద పడతాయి. సో మనం మసిల్ స్ట్రాంగ్ ఉండాలి, రెగ్యులర్ యాక్టివిటీ. అండ్ కొన్ని వేరియస్ రీజన్స్ వల్ల, అంటే సన్ ఎక్స్పోజర్ లేకపోవడం, విటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోవడం వల్ల, తర్వాత లేట్ నైట్ వర్కింగ్ అవర్స్, ప్రాపర్ రెస్ట్ లేకపోవడం వల్ల, ఆ హెల్దీ న్యూట్రియంట్స్ రాకపోవడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ డ్యామేజ్ అవుతుంది. జాయింట్ కూడా ఎలా అంటే మనం రెగ్యులర్గా డే టు డే కొంత డ్యామేజ్ అవుతూ ఉంటుంది. నార్మల్ పర్సన్స్ ఆ జాయింట్ను రిపేర్ చేయగలుగుతారు. ఎవరికైతే ఆస్టియోఆర్థరైటిస్ వస్తుందో వాళ్ళలో ఈ రిపేర్ మెకానిజము ఫెయిల్ అవుతుంది. సో ఆస్టియోఆర్థరైటిస్ ఏమంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ రిపేర్ మెకానిజం విచ్ ఈజ్ అన్నోన్. ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు, కానీ దట్స్ ది పథాలజీ అన్నమాట. దాన్ని రెక్టిఫై చేయొచ్చు సార్ ఆ ఫెయిల్యూర్ అంటే ఎంతో రీసెర్చ్ చేస్తూ ఉన్నారు, రియల్ కాజ్ తెలియదు, కానీ వేరియస్ మీన్స్ ఆఫ్, అంటే ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ, డైట్, కొన్ని మెడిసిన్స్ వల్ల స్లో డౌన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో అయితే మీరు చెప్పిన రెండు విషయాలు బాగా క్లియర్గా అర్థమవుతున్నాయి ప్రేక్షకులకి. ఏంటంటే ఒకటి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్లే మనకి గుజ్జుకి కావాల్సిన న్యూట్రిషన్ అందుతుంది, కాబట్టి ఎక్కువ అరిగిపోతాయి మీ జాయింట్స్ ఎక్కువ పని చేస్తే అనేది తప్పు. తప్పకుండా పని చేయాలి అండ్ వాటికి న్యూట్రిషన్ ఇవ్వాలి జాయింట్స్కి. దాంతోపాటు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఇంకా కూడా దాన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల, మజిల్ స్ట్రెంగ్తన్ చేయడం వల్ల ఆ లోడ్ ఏదైతే జాయింట్స్ మీద పడుతుందో అది తగ్గుతుంది. అదే చెప్తున్నారు డాక్టర్ గారు. సో వీ నీడ్ టు నోట్ దిస్ పాయింట్. చాలామందికి డౌట్లు సార్, కొంచెం మోకాళ్ళ నొప్పులు, వాకింగ్ చేయాలా, మెట్లెక్కాలా, దిగాలా, ఇవన్నీ. సో డాక్టర్ కేజీ రెడ్డి గారు, మీరు ఫుడ్ ఏం తీసుకుంటారు? హౌ ఇస్ యువర్ డే లైక్? మీరు రోజుకి 4-5 సర్జరీలు చేస్తారు అయితే. సో ఏం చేస్తారు సార్? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి డూ ఈట్ రెగ్యులర్ అన్నం, పప్పు, కూర, మంచి బిర్యానీ అవన్నీ తింటారా? లేకపోతే మీరు డాక్టర్ గారు కాబట్టి చాలా కేర్ తీసుకుంటారా? అలా ఏం లేదు, నార్మల్. అంటే జనరల్ ఎలా అంటే మనకు 40% కార్బోహైడ్రేట్స్ అవసరం ఉంటుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐ విల్ టేక్ గుడ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ లేకుండా మై వైఫ్ విల్ నాట్ లెట్ మీ గో అవుట్. సో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది? రోటీ కానీ, అంటే ఇది మెయిన్లీ మిల్లెట్ బేస్డ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. దోశ కానీ ఏది ఉన్నా కూడా మిల్లెట్ బేస్డ్. ఐ విల్ టేక్ ఫ్రూట్స్, జొన్న రొట్టె ఉంటుంది. తర్వాత ఎవ్వల్ అని ఉంటాయి, వైల్డ్ ఓట్స్ అంటాము. మెజారిటీ టైం చపాతీ మేడ్ ఆఫ్ వైల్డ్ ఓట్స్. తర్వాత ప్రోటీన్, కర్రీ, దాల్, మీట్, ఫ్రూట్స్ ఉంటాయి. తర్వాత నట్స్ ఉంటాయి. అబౌట్ మా ఇంట్లో చూస్తే యూ ఫైండ్ బాటిల్స్ ఆఫ్ నట్స్, మేబీ 20 వెరైటీస్ ఆఫ్ సీడ్స్, నట్స్ ఉంటాయి. అవి కొన్ని రెగ్యులర్ తీసుకొని, దెన్ గుడ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఓకే, రీజనబుల్ లంచ్. నైట్ ఐ విల్ హ్యావ్ ఎర్లీ డిన్నర్, మేబీ బిఫోర్ 8 o'clock, అండ్ లెస్ కార్బోహైడ్రేట్స్, మోర్ ప్రోటీన్స్ అండ్ మేబీ ఫ్రూట్స్. రెగ్యులర్గా ఐ ఈట్ ఫుల్ మీల్. అంటే ఆకలి అయ్యేంత తగ్గేంత తింటాను, కానీ
లిమిటెడ్ క్వాంటిటీస్లో. మీకు ఎప్పుడైనా హ్యావ్ ఎవర్ ఫెల్ట్ సార్ జాయింట్ పెయిన్స్ అవి వస్తుంటాయా? అప్పుడప్పుడు అంటే లక్కీలీ ఐ డోంట్ హ్యావ్ ఆస్టియోఆర్థరైటిస్, బట్ ఉంటుంది. అంటే ఏక్స్ అండ్ పెయిన్స్ నిలబడి కామన్ ఉంటుంది కదా సార్, అదే ఏక్స్ అండ్ పెయిన్స్ కామన్. అది పెయిన్. ఏమో స్పోర్ట్స్ ఆడతారా సార్ మీరు? స్పోర్ట్స్ గోల్ఫ్ ఆడతాను ఎవ్రీడే అండ్ 3 times in a week. దట్స్ అంటే గోల్ఫ్ అనేది ఇంకోటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటిదంటే ప్రతి బాల్ గేమ్స్లో వీ హిట్ ఎ మూవింగ్ బాల్. క్రికెట్లో కానీ టెన్నిస్లో కానీ బ్యాడ్మింటన్లో బాల్ ఈజ్ మూవింగ్, సో యూ డోంట్ హ్యావ్ టైమ్ టు థింక్, ఇన్స్టెంట్ యాక్షన్ కావాలి. గోల్ఫ్లో ఎలా అంటే యూ హిట్ ఏ స్టేషనరీ బాల్, అది స్టేషనరీగా ఉంటుంది, మనము దాన్ని ఆలోచించి కొట్టాలి. సో మన మైండ్ ఆలోచిస్తుంది. సో దట్స్ మైండ్ గేమ్. వెరీ అంటే డిపెండ్ ఆన్ మనము సరిగా వెళ్ళదు అనుకుంటే అది వెళ్ళదు, అసలుకు బాగా వెళ్తుందంటే పాసిబుల్లీ బాగా వెళ్ళడానికి చాలా ఫోకస్ కావాలి. అర్జునుడు బాణం వేసినట్టే అది. అంటే యూ హ్యావ్ ఏ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్, అది ఎలా చేయాలని. దట్స్ వెరీ గుడ్ గేమ్ ఫర్ ఎవ్రీబడి. నేను ఇనిషియల్గా అనుకునేవాడిని అది ఓల్డ్ పీపుల్ గేమ్ అని కాదు. ఇట్స్ నాట్ ఓల్డ్ పీపుల్ గేమ్, ఇట్స్ గేమ్ ఫర్ ఎవ్రీబడి అండ్ ఇట్స్ అ మైండ్ గేమ్. సో ఆ విధంగా అంటే ఎనీ హాబీ విచ్ యూ ఎంజాయ్, విచ్ యూ ఫర్గెట్ డే టు డే వర్క్, డే టు డే స్ట్రెస్, వెరీ ఇంపార్టెంట్ ఫర్ హెల్దీ లైఫ్. సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. ఇదిగో ఇది బాటిల్డ్ వాటర్ అవును, మనం చూస్తున్నాం కదా సార్. ఈ ఆర్ఓ వాటర్ తాగడం వల్ల మనకి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి కొంతమంది చెప్పగా విన్నాను. సో నిజంగా కుండలో స్ప్రింగ్ వాటర్ మనకు దొరకదు, ఇంకా ఇదే మనకి గతి. ప్యూర్ వాటర్ అంటే మనకి బాటిల్ వాటర్. డూ యూ హ్యావ్ ఎనీ ఒపీనియన్ ఆన్ దిస్ సార్? అంటే రీసెర్చ్ ఏమన్నా ఉందా మనకి ఆర్ఓ వాటర్ తాగచ్చా లేదా అని? అంటే నాకు ఒరిజినల్ రీసెర్చ్ అని లేదు, కానీ ఈ బాటిల్ వాటర్ అనేది ప్రాబబులీ ప్రాసెస్డ్ వాటర్ ఈజ్ నాట్ గుడ్. మీరు ఇప్పుడు యూకేలో ఉండనుకోండి, స్ప్రింగ్ వాటర్ ఉంటుంది, అంటే న్యాచురల్ వాటర్ని బాటిల్ చేస్తారు, ఇట్స్ నాట్ ప్రాసెస్డ్. బట్ ప్రాసెస్ వాటర్లో అంటే దేర్ ఇస్ నో గ్యారంటీ దట్ ఏదైతే ప్రాసెస్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని యాడ్ చేయవలసి ఉందో మినరల్స్ అవన్నీ యాడ్ చేస్తారు, అది ప్రపోర్షనేట్ ఎలా ఉందో నోబడీ నోస్. అండ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ స్టోరేజ్ చేయాలంటే దే హ్యావ్ టు యాడ్ సమ్ ఇంగ్రీడియంట్స్, అదర్వైజ్ లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఉండదు. సో వీ డోంట్ నో వాట్ ఫార్ములా దే యూస్, దట్ మే బీ యూస్ harmful. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వీ కీప్ సేయింగ్ ఎనీ ప్లాస్టిక్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, స్టోరేజ్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్, స్టోరేజ్ ఇన్ ప్లాస్టిక్ బాటిల్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏమవుతుంది, వీ డోంట్ హ్యావ్ చాయిస్. అవును అవును. సో కొంతవరకు అది ప్రాబబ్లీ నాట్ రైట్. సో బెస్ట్ టు డ్రింక్ గ్లాస్లో కానీ కుండలో కానీ, కుండలో కానీ గ్లాసులో కానీ. మన దగ్గర అంటే క్లీన్ వాటర్ అనేది కష్టం కొంచెం, కానీ కోల్డ్ దీంట్లో కుండలో తాగడం అనేది వెరీ గుడ్ అది. కానీ స్టోరేజు, క్లీనింగు ఇవన్నీ బిగ్ ప్రాబ్లం అవుతుంది. అందుకని ప్లాస్టిక్ బదులు గ్లాస్ బాటిల్లో కానీ, గ్లాస్ బాటిల్లో స్టోరేజ్ కానీ, గ్లాస్లో తాగడం అని ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్. ఇవన్నీ జనరల్ హెల్త్ ప్రకారం, బట్ నథింగ్ స్పెసిఫిక్ టు బోన్ హెల్త్. నథింగ్ స్పెసిఫిక్ టు బోన్ హెల్త్. కాబట్టి ఎందుకంటే మా టీంలోనే అడిగారు ఆరో వాటర్ తాగి నాకు జాయింట్ పెయిన్స్ వచ్చేసాయని. అది నాట్ ట్రూ. దేర్ ఇస్ నో రిలేషన్. ఇంతవరకు ఏమి ప్రూవ్. జాయింట్ పెయిన్స్కు, కాల్షియంకు, మినరల్స్కు డైరెక్ట్ రిలేషన్ లేదు, కానీ డెఫిషియన్సీ ఉందనుకోండి దెన్ ప్రాబబ్లీ స్టార్ట్ అవుతుంది. సార్ మనకి బాడీలో కాల్షియం డెఫిషియన్సీస్ ఇవన్నీ ఉన్నప్పుడు కాల్షియం ఏ ఫామ్లో తీసుకుంటే బెస్ట్ అబ్జర్వ్ అవుతుందంటారు? దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. బికాస్ ఏమవుతుందంటే చాలామంది బాటిల్ తీసుకొస్తారు అమెరికా నుంచి. సార్ ఈ బాటిల్లో ఇది ఉంది, ఈ బాటిల్లో 4 బాటిల్స్ పెడతారు, పెద్ద పెద్ద బాటిల్స్. అవును, కాస్కో సన్ పంపించారు, మా డాక్టర్ పంపించాడు, మా సనీలా పంపించాడని అన్నీ పెడతారు. సో చెప్తాను, అమ్మా ఇది ఈ టాబ్లెట్ తీసుకుంటే నాకు బెనిఫిట్ కాదు, మీకు ఎంత బెనిఫిట్ అవుతుందో తెలియదు, కానీ ది కంపెనీ పీపుల్ బెనిఫిట్ అ లాట్. ఇది పాయింట్ చెప్పేశారు. ఫార్మస్యూటికల్స్ ఆర్ దే మేకింగ్ మనీ. అంటే నథింగ్ అగెనిస్ట్ ఎనీ ఫార్మస్యూటికల్ కంపెనీ, బట్ దట్స్ హౌ దే మేక్ మనీ. అండ్ ఏమవుతుందంటే మనము ఇఫ్ యూ టేక్ 1 glass ఆఫ్ మిల్క్ ఎవ్రీ డే, ద 2 calcium tablets. ఓహో. 1 glass ఆఫ్ పెరుగు తీసుకున్నాం అనుకోండి, బటర్ మిల్క్, 2 calcium tablets ఉన్నాయి. సో న్యూట్రిషియస్ హెల్దీ డైట్ తీసుకున్నప్పుడు దేర్ ఇస్ నో నీడ్ ఫర్ సప్లిమెంటేషన్. అది జాగ్రత్త పడాలి. మనము కాల్షియం ఎన్ని టాబ్లెట్స్ తీసుకున్నా మన బాడీలో ఎంత అవసరం ఉందో అంతే పోతుంది. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండి ఎంత కాల్షియం తీసుకున్నా కూడా బాడీలోకి వెళ్ళదు. సో మనకు కావాల్సింది బోన్ హెల్త్కు విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి ఎనఫ్ ఉండి మనం నార్మల్ ఫుడ్లోనే మనకి ఎనఫ్ కాల్షియం ఉంటుంది. సో
అన్లెస్ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ లాక్టేటింగ్ ఉమెన్ కానీ వాళ్ళకి సప్లిమెంట్స్ అవసరం ఉంటుంది, చిల్డ్రన్కి అవసరం ఉంటుంది. హెల్దీ రిమైనింగ్ పీపుల్ కాల్షియం సప్లిమెంట్స్ అవసరం ఉండదు. అవసరమే ఉండదు. రైట్. డాక్టర్ కేజే రెడ్డి గారు, మీది అపారమైన అనుభవం. మా సుమన్ టీవీ ప్రేక్షకులకి మీ మెసేజ్ ఇవాళ, అండ్ మీతో ఇలాగా కంటిన్యూస్గా మేము ఇంటర్వ్యూస్ చేసి మన కాన్వర్జేషన్స్ ద్వారా ప్రేక్షకులకి క్రెడిబుల్ అండ్ కరెక్ట్ నాలెడ్జ్ అందించాలి హెల్త్ కేర్ గురించి అని మేము సంకల్పిస్తున్నాం. వీ నీడ్ యువర్ పర్మిషన్ టు స్టార్ట్ యువర్ ఓన్ వర్టికల్ ఛానల్. కేజే రెడ్డి గారి ఛానల్ అంటే ఎక్కడ మీరు డాక్టర్ కేజే రెడ్డి గారు అంటే ఆయన చెప్పే మాటలన్నీ విని అందరూ ఇన్స్పైర్ అవుతారని. థ్యాంక్ యూ మీ మెసేజ్ రియల్. ఇది ఎలా అంటే నేను చెప్పినట్టు డాక్టర్స్కే కాకుండా ప్రతి మనిషికి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ హెల్త్ స్పాయిల్ అయిన తర్వాత ఒకటే ప్రాబ్లం కనిపిస్తుంది మనకు, డే నైట్ హెల్త్ గురించే. మనం దేని మీద ఫోకస్ చేయలేము, ఏ పని చేయలేము, డే అండ్ నైట్ అదే ఆలోచిస్తూ ఉంటాం. కానీ హెల్త్ స్పాయిల్ అయినంత వరకు వెయిట్ చేయకుండా ముందే దాన్ని జాగ్రత్తగా, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటుందంటే ప్రివెంటివ్ హెల్త్ మీద చాలా తక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకంటే ప్రివెంటివ్ హెల్త్ అనేది ప్రాబబ్లీ ఇట్స్ నాట్ ప్రాఫిటబుల్, నాట్ వెరీ మనీ మేకింగ్. ఎందుకంటే ఏ పేషెంట్ని మేము డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్ చేస్తే ఏమవుతుంది, మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ మోర్ బెనిఫిషియల్ ఫర్ ద డాక్టర్స్ అండ్ హాస్పిటల్. ప్రివెంటివ్లో నార్మల్ పర్సన్కు డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేయడం అనేది మాకు పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు, కానీ పేషెంట్స్కు అందరికీ చాలా బెనిఫిట్. మీ సుమన్ టీవీ వాళ్ళు ఈరోజు నుంచి 1 hour డైలీ మీ హెల్త్ గురించి ఆలోచించుకోండి. ఎనీ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ, అంటే మీరు ఎక్సర్సైజ్ చేస్తారా, లేకపోతే మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఏదో యోగా, ఏదో ఓన్ యాక్టివిటీ, అంటే ఓన్ యాక్టివిటీ మీ మైండ్ను కంప్లీట్గా డిస్ట్రాక్ట్ చేసే యాక్టివిటీ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. కూర్చొని మళ్ళీ వర్క్ గురించే మా బాస్ ఇలా అన్నాడు, మా వాడు ఇలా తిట్టాడు, ఇలా బిహేవ్ చేసింది అనుకోకుండా డిఫరెంట్ యాక్టివిటీ, సంథింగ్ విచ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ డే టు డే యాక్టివిటీ మీరు మర్చిపోవాలి. ఈరోజు చేసిన పని మర్చిపోవాలి. దట్స్ అ సీక్రెట్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ ఎనఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉందనుకోండి, హెల్తీగా వెరీ ఈజీ టు లివ్ 100 years నౌడేస్. చాలా బాగుంది సార్, వెరీ ఇన్స్పైరింగ్ అండ్ యువర్ అ గ్రేట్ లెజెండ్ సార్. ఒకరోజు కూర్చుని మీ చేత అన్ని కేసులు చెప్పించుకుంటేనే మా మనసు నిండిపోతుంది. హౌ వీ టేక్ సర్జన్స్ అండ్ డాక్టర్స్ ఫర్ గ్రాంటెడ్ సార్. ఆల్ హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వ్యక్తులు మన మెడికల్ ఫీల్డ్లో ఉండడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడబడుతున్నాయి సార్. మీకు చాలా ధన్యవాదాలు. వి బౌ టు యూ. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ యువర్ కైండ్నెస్. థ్యాంక్ యూ సార్.